మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల అసలు అంకానికి తెరలేచింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు హోరెత్తించనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు ఉమ్మడి జిల్లాలో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6వ తేదీన నిజామాబాద్ రూరల్, 7వ తేదీన పరిగి, 8వ తేదీన భూపాలపల్లి, 9న మెదక్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అంశాలను ప్రజలకు సీఎం వివరించనున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు అసలంకానికి తెరలేచింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇక సమరమే అనుకోవచ్చా ప్రచారానికి? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారాలు ఓరెత్తించబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కూడా గడువు ముగిసిన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రచారం పైన ఫోకస్ చేశాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు నల్గొండ జిల్లా నుంచి కూడా ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. మిర్యాలు కూడా సంబంధించి ఎన్నికల ప్రచార సభలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి, అలాగే 6వ తేదీకి సంబంధించి కూడా నిజామాబాద్ రూరల్లో, 7వ తేదీన పరిగిలో బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీకి సంబంధించి కూడా భూపాలపల్లి, 9లో మెదక్లో జరిగే ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. ఇక మొత్తంగా అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు ప్రచారాలను సిద్ధం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ సంబంధించి కూడా కేంద్ర నుంచి ఏదైతే కేంద్ర మంత్రులు రాబోతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ బుధవారం అయిన మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 8న నిర్మల్లో సంబంధించి కూడా బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే ఆ ప్రచార బాధ్యతలను అప్పచెప్పారు. దాంట్లో ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ఖరారు కాలేదు. కేసీఆర్ కి సంబంధించి, కేటీఆర్ కి సంబంధించిన, హరీష్ రావుకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్న పైన కూడా ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ఖరారు చేయని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు అంటే వరుసగా గెలుచుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, ఏదైతే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక డెవలప్మెంట్ అనే నినాదంతో వెళ్తా ఉన్నది. ఈ రోజు సంబంధించి కూడా ఇదే డెవలప్మెంట్ ను కూడా ఆ నినాదంతో వెళ్తా ఉన్నది. ఈ రోజు నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఏదైతే పాఠశాలలకు సంబంధించి గురుకుల సమృద్ధ పాఠశాలలకు సంబంధించి కావచ్చు, అలాగే బ్రిడ్జిల నిర్మాణం, అలాగే ఏటీసీ ఏర్పాటుతో పాటుగా మొత్తంగా మరికొన్ని అభివృద్ధి పథకాలు ఈ రోజు నల్గొండ జిల్లా వేదిక కూడా శంకుస్థాపనలు అలాగే ప్రారంభించబోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగిందని చెప్పొచ్చు. 8వ తేదీ 9వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. దీంట్లో ఆయన బ్లూ ప్రింట్ కి సంబంధించి కూడా నిన్న మంత్రులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసే దిశగా ఆ వ్యూహాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే మంత్రులంతా కూడా జిల్లాలకు వెళ్లాలని కూడా ఆదేశించిన పరిస్థితి కావచ్చు. ఇది మంత్రులంతా కూడా జిల్లాకి చేరుకున్నారు. అక్కడ
ఏదైతే టికెట్ ఆశించి దక్కని వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా బుజ్జగింపులు జరిగాయి. నిన్న కొంతమంది ఉపసంహరణ కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మంత్రులకి బాధ్యత, గెలిచిన ఓడిన మీరే బాధ్యత అన్నట్టుగా కూడా ఆయన నిన్న నిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా మంత్రులు చేరుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న అక్కడ జిల్లాలోకి వెళ్లడం జరిగింది. క్రియాశీలకంగా అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు వివరిస్తున్నారు, ఓటర్లకు వివరిస్తూ ప్రచారాలు నిర్వహించాలని కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. కాబట్టి మొత్తం ఈ రోజు నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలను ఊపందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి మొత్తం మరోవైపు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తమ సత్తాను కూడా చాటాలని కూడా ఇప్పటికైతే ప్రచారాలను సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ ఏదైతే కోల్పోతూ వస్తున్నాం ఎంపీ స్థానాలు కోల్పోయే స్థానిక సంస్థల్లో కొంతమేర ఏదైతే స్వల్పంగా మెజార్టీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ద్వారా కూడా ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఆదరణ ఉంటున్నట్టుగా కూడా ఇండికేషన్ ఇచ్చే విధంగా ఈ స్థానాలను కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నది. ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలు ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఇట్లాంటి నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఓడిపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా వ్యతిరేకత కనబరుస్తుంది, ప్రజలకు ఇండికేషన్ వెళ్తారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే ధీమాతో బీజేపీ తన ప్రచారాలను సిద్ధం చేసుకుంటా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరోసారి మున్సిపల్ ఎన్నికల క్లీన్ స్వీప్ చేసి ప్రజలకు సంబంధించి ఆదరణ ఉన్నది, ప్రజలకు సంబంధించి కూడా ప్రజాపాలన అభివృద్ధి పథకాల వైపు ప్రజలు ఉన్నారు అనే ఇండికేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాలను వ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి కూడా ప్రచారాల పర్వం అయితే ఊపందుకున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.